హాయ్ హలో నమస్తే, నేను మీ సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే, రీసెంట్గా సోనీ లివ్ ఓటీటీలో రిలీజ్ అయిన అదిరెడ్డి మలయాళం తెలుగు డబ్బుడు మూవీ ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం. ఈ మూవీ యొక్క ఆన్లైన్ స్టోరీ ఏమిటంటే, మన హీరో కాలేజ్ చదువుతూ ఉంటాడు. ఆ కాలేజ్లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది చాలా ఏళ్ల క్రితం. సో ఆ ఇన్సిడెంట్ ఏంటంటే అంటే ఒక ఫంక్షన్ జరుగుతుంది అనమాట కాలేజ్లో. సో ఆ ఫంక్షన్ అప్పుడు అనుకోకుండా ఒక ముగ్గురు స్టూడెంట్స్ అనేవి చనిపోతారు. ఆ ఇయర్లో జరిగిన ఆ సంఘటన తర్వాత ఆ కాలేజ్లో ఎలాంటి ఒక ఫంక్షన్స్ జరగకూడదు అనేసి కాలేజ్ వచ్చి డిసైడ్ అవుతుంది అనమాట. సో అలా స్టూడెంట్గా చేరిన మన హీరో ఎలాగైనా ఆ కాలేజ్లో ఒక పెద్ద ఈవెంట్ లాగా, ఆ కాలేజ్లో ఈవెంట్స్ జరుగుతాయి కదా, అలాంటి ఈవెంట్ ఏదైనా పెద్దగా జరపాలి అనేసి అనుకుంటాడు. అది ఎందుకు అనుకుంటాడు అనేసి ఆ మూవీ చూసి తెలుసుకోండి. అండ్ అనుకున్నట్టే ఆ సినిమాలో ఆ కాలేజ్లో ఈవెంట్ అనేది జరిపాడా లేదా అనేది ఈ మూవీ యొక్క ఓవరాల్ ఆన్లైన్ స్టోరీ. నాకైతే ఈ సినిమా నచ్చింది, మరి సూపర్గా ఉంది. నెక్స్ట్ లెవెల్ అని చెప్పను, కానీ బాగుంది. నాకైతే నచ్చింది. వన్ టైం వాచబుల్ ఫిల్మ్ ఇది. స్టోరీ వేస్గా మరీ అంత సూపర్గా చెప్పను, కానీ మేకింగ్ వేస్గా కొంచెం బాగానే తీసుంటారు. ముఖ్యంగా ఆ క్యారెక్టర్స్, ఈ సినిమాలో ముగ్గురు క్యారెక్టర్స్ అనేది కొంచెం బాగుంటుంది అనమాట. ఈ సినిమాలో హీరో అనేది ఎవరు లేరు, బట్ హీరోగా బసిల్ జోసెఫే ఎక్కువ స్క్రీన్లో ఉంటారనమాట. దాని తర్వాత టొవినో థామస్ అండ్ వినీత్ శ్రీనివాసన్, వీళ్ళ ముగ్గురే ఈ సినిమాకి కొంచెం హైలైట్ అని చెప్పొచ్చు. వీళ్ళ ముగ్గురు పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి చాలా చాలా బాగుంటుంది అనమాట. ముఖ్యంగా బసిల్ జోసెఫ్ అండ్ టొవినో థామస్, వీళ్ళిద్దరు క్యారెక్టర్ రైటింగ్ అండ్ వాళ్ళ యొక్క యాక్టింగ్ అనేది చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఈ సినిమాలో సాంగ్స్ అండ్ మ్యూజిక్ అనేది ఈ సినిమాకి ఏదైతే ఉంటుందో కరెక్ట్గా ఉంటుందో అది ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చారనమాట. ఓవరాల్గా నాకైతే ఈ సినిమా నచ్చిందనమాట. ఒక కాలేజ్ ఫిలిం, బట్ కొన్ని యాక్షన్ సీక్వెన్స్తో కొంచెం జాలీగా, లాస్ట్లో కొంచెం ఎమోషనల్గా అట్లా కంప్లీట్ అయింది ఈ సినిమా. సో చూడాలనుకుంటే మాత్రం సోనీ లివ్లో ఇప్పుడు ఈ సినిమా స్ట్రీమ్ అవుతుంది తెలుగు డబ్బింగ్లో. చూడాలనుకుంటే మాత్రం చూడండి. ఈ సినిమా ఎవరైనా చూస్తుంటే మీకు ఈ సినిమా ఎలా అనిపించింది అనేది మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. నేను ఈ సినిమాని థియేటర్లో చూద్దాం అని అనుకున్నాను, మలయాళం వర్షన్, కానీ మా ఊర్లో రిలీజ్ అవ్వలేదు. ఇంకా నేను వెళ్తే చెన్నై దాకా పోవాలా. సో సినిమా కోసం చెన్నైకి నాకు వెళ్ళడం పెద్ద కొత్త ఏం కాదు, నేను చాలాసార్లు పోయినాను సినిమా చూడడం వరకే చెన్నైకి, కానీ ఈసారి ఎందుకో వెళ్ళాలనిపించలేదు. సో మనం చూస్తే ఓటీటీలోనే రిలీజ్ అయిపోయింది. ఇప్పుడే చూసా, నాకైతే నచ్చింది. వన్ టైం వాచబుల్. సో మీరు ఒక టైం పాస్కి ఒక మంచి సినిమా చూడాలనుకుంటే మాత్రం ఈ సినిమా ట్రై చేయండి. పెద్దగా ఎక్కడ డిసప్పాయింట్ అవ్వడం అనుకుంటా చూసిన తర్వాత. సో చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. చూడకుండా ఉంటే ఇప్పుడు ఈ సినిమా సోనీ లివ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ట్రై చేస్తా అంటే ఒకసారి ట్రై చేయండి. అంతే. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసుకోండి. అదేలాగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చి మనకి హోమ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు ప్లేలిస్ట్ అనే ఆప్షన్ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు చాలా సెగ్మెంట్స్ అండ్ దాంట్లో చాలా వీడియోస్ ఉంటాయి. వాటిని చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు. అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ. బాయ్.